ఐక్యతకు పట్టుకొమ్మ భాష. భాష అంటే కేవలం వ్యాకరణం కాదు, ఒక జాతి సాంస్కృతిక ప్రతిభకు కవితాత్మక రూపం, జాతి చింతన, ఊహాశక్తుల సజీవ రూపం. భాష ఒక ప్రాంత జీవన సరళిని రూపొందించడంలో కీలకంగా ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆకాంక్ష వెనుక ఓ సుదీర్ఘమైన ఆలోచన, ఒక రాజనీతి దర్శనం ఉన్నాయన్నది ఒక చారిత్రక వాస్తవం. భారతదేశం ఒక దేశమనే కాదు, ఒక విశిష్టమైన కూటమి కూడా. పాశ్చాత్యుల దృష్టిలోని దేశ భావన కన్నా మన భావన భిన్నమైనది. భారత్ అనే మాట భౌగోళిక సాంస్కృతిక సంకల్పం నుండి పుట్టింది, రాజకీయ భావన నుంచి కాదు. అఖిల భారతం అనేది సాంస్కృతిక పరమైనదే కాని రాజకీయ పరమైనది కాదు. భారతదేశ ఏకీకరణలో ఆంగ్లేయుల పాత్ర నిజమే కాని అందులో పాలనాపరమైన స్వార్థముంది. అయినా ఆ రాజకీయ ఏకీకరణ సమగ్ర భారతీయతకు తెరతీసింది. దానివల్ల బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి యావత్ భారతం సిద్ధమైంది. కానీ దానివల్ల ఆయా ప్రాంతాల ప్రత్యేక అస్తిత్వాలు రూపుమాసిపోలేదు. పైగా నాటి వ్యక్తిత్వాలను, విశిష్టతలను కాపాడుకునే ప్రయత్నం జరిగింది. తెలుగు జాతి ఒక్కటే. ఒక జాతి అనేది ఒక్కమారుగా ఉద్భవించిన సమూహం కాదు. చరిత్రలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ, ఆర్థిక, స్థానచలన, సాంస్కృతిక ఘటనల ద్వారా జాతులు రూపుదిద్దుకున్నాయి. విజ్ఞతతో, రాగద్వేషాలకు అతీతంగా చరిత్ర అధ్యయనం చేస్తే కేవలం విదేశీయుల దుష్పన్నాగాలు, చారిత్రాత్మక తప్పిదాల వల్ల మాత్రమే తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అశాస్త్రీయ, అజ్ఞాన, అనైక్యతకు గురైందని తెలుస్తోంది. తెలుగు జాతి, తెలుగు ప్రజలు విభజించలేని శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్నారు. 3000 సంవత్సరాల క్రితమే ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రప్రదేశ్ జాతి ప్రస్తావన ఉంది. 3000 సంవత్సరాల క్రితమే ఇతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రప్రదేశ్ జాతి ప్రస్తావన ఉంది. పాణిని అను సంస్కృత వ్యాకరణ ప్రవీణుడు దక్షిణముల గురించి చెప్పేవాడు కాని వివరాలు ఇవ్వలేదు. క్రీస్తు పూర్వం 1500, 1000 సంవత్సరాలలో దక్కోమమ్మ దండకారణ్యమని పిలిచేవారు. మహాభారత సమరంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్లు తెలుస్తోంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి ప్రారంభమైన ఆంధ్ర శాతవాహనుల పాలన 4.5 శతాబ్దాల పాటు సాగింది. ఇది మౌర్య రాజుల కాలంతో పోల్చితే అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందిన పరిపాలన అని కౌటిల్యుడు తన రచనల్లో వివరించాడు. ఆ తర్వాత ఇక్ష్వాకులు, చాళుక్యులు పాలించారు. త్రిలింగేశ్వరంగా పిలువబడే ఈ ప్రాంతం అంటే కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామంల మధ్య విస్తరించబడి ఉండేది. 12వ శతాబ్దంలో ఆంధ్రనగరిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ రాజధానిగా తమ సామ్రాజ్యాన్ని నెల్లూరు, కడప వరకు విస్తరించి 2 శతాబ్దాలు పాలించారు. స్వర్ణయుగంతో పోల్చదగిన కాకతీయుల పాలనలో చిత్రకళ, స్తూప విద్య, భవన నిర్మాణ వైభవం వెల్లివిరిసింది. రామప్ప సరస్సు, లాచనావరం సరస్సు వంటి నిర్మాణాలు చేపట్టారు. సాగునీటి సౌకర్యాల వల్ల పటిష్టమైన ఆర్థిక విధానానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీ సుల్తాన్ల వల్ల కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. బహుమని, విజయనగర సామ్రాజ్యాల కాలంలో తెలుగు వైభవం ఓ వెలుగు వెలిగింది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ రాయబారి అద్భుతంగా వర్ణించాడు. కాకతీయులు విజయనగర సామ్రాజ్య కాలంలో సాంస్కృతిక, లలిత కళల అభివృద్ధి గణనీయమైందని చెప్పొచ్చు. చాళుక్య సామ్రాజ్యంలో చేరిన తెలంగాణ యందు విజృంభించి తెలుగు భాషా ప్రాంతాలను సమన్వయం అందించిన వారు కాకతీయులు. 200 సంవత్సరాల పాటు పాలించిన కాకతీయులు ఆంధ్రజాతికి రూపురేఖలు దిద్దిన ఘట్టం. ఆంధ్రుల చరిత్రలో కాకతీయ యుగము ఓ మహోజ్వల ఘట్టం. వీరి పాలనా కాలంలో తెలుగు భాష పోషించబడింది. రాజకీయ ఐక్యము, ఆర్థిక వికాసము, భాషాభివృద్ధి ఆంధ్రులను ఉత్తేజితులు చేశాయి. ఆంధ్రులలో జాతీయ భావనను విజృంభింపచేశాయి. విజయనగర సామ్రాజ్య రాజులలో శ్రీకృష్ణదేవరాయలు సుప్రసిద్ధుడు. ఇతని పాలనా కాలమైన 1509, 1529 ఆంధ్రదేశ చరిత్రలో స్వర్ణయుగం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సంస్కృత, కన్నడ, ఆంధ్ర సార్వస్వతములు దేదీప్యమానంగా వెలుగొందాయి. తాను కన్నడ రాయులైన దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికి తెలుగును పోషించి ధన్యజీవుడయ్యాడు. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో ఆంధ్ర సారస్వత చరిత్ర స్వర్ణయుగం, ఒక మహోజ్వల ఘట్టం. ఆంధ్ర భోజుడు అని కీర్తింపబడిన అతడి కాలంలోనే భువన విజయం ప్రసిద్ధికెక్కింది.
శ్రీకృష్ణదేవరాయలు కృష్ణానదికి దక్షిణంగా ఉన్న దక్షిణ భారతదేశాన్నంతా ఏకఛత్రాధిపత్యంగా పాలించి దక్షిణ సముద్రాధీశ్వర బిరుదును పొందాడు. తరువాత సుల్తానులు తమ పాలనలో శ్రీకాకుళం నుంచి గోల్కొండ వరకు తెలుగు మాట్లాడే ప్రాంతాలను అన్నింటినీ ఏకం చేశారు. ఆ తర్వాత విదేశీ శక్తుల ఆధిపత్యం నెలకొన్న తర్వాత మాత్రమే తెలుగు మాట్లాడే ప్రజల ఐక్యత విచ్ఛిన్నానికి బీజాలు పడ్డాయి. ఫ్రెంచ్, ఆంగ్లేయుల ఆధిపత్య పోరులు, అధికారం, వాణిజ్య బలాబలాలు మారిపోయాయి. మూడవ కర్ణాటక యుద్ధం తర్వాత ఆంధ్రను జిల్లాలుగా విభజించి ఫ్రెంచ్, ఆంగ్లేయులు పంచుకున్నారు. అలా చారిత్రాత్మక ప్రమాదాల ద్వారా మాత్రమే విదేశీ పాలనలో తెలుగు ప్రజలు అశాస్త్రీయ విభజనకు గురయ్యారు. ఆంధ్రదేశ చరిత్ర 3000 సంవత్సరాల నాటిది. ఆ చరిత్ర తెలియని అజ్ఞానులు, అమాయకులు రాష్ట్రాన్ని విభజించాలని చూడటం బాధాకరం. తెలుగు భాషను విడదీయవద్దు, తెలుగు జాతిని విడగొట్టొద్దు. తెలుగు భాషను మాట్లాడే వారందరికీ ఒక రాష్ట్రం ఉండాలని పోరాడి ఆంధ్రప్రదేశ్ను సాధించుకున్నాం. తెలుగు వాళ్ల పోరాటం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు దారి ఏర్పడింది. ఏ పోరాటమూ చేయని తమిళ, కన్నడ భాషలకు అంతో ఇంతో చేశామనిపించుకున్న మరాఠీలకు వాళ్ల భాషల పేరుతో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దేశంలోనే రెండవ అతిపెద్ద భాష అంటే హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషగా గుర్తింపు పొందిన తెలుగు భాషకు, తెలుగు జాతికి తెలుగు వాళ్లు చేసిన పోరాటం గొడ్డలి పెట్టైంది. ఓ అవగాహన ప్రకారం 2001 సంవత్సరం నాటికి మన దేశంలో సుమారు 15 కోట్ల మంది తెలుగు వాళ్లున్నారంటే అందులో సగం మంది మాత్రమే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మిగిలిన సగం మంది రాష్ట్రానికి బయటే ఉండిపోవాల్సి వచ్చింది. పొరుగు రాష్ట్రాల్లో మిగిలిపోయిన తెలుగు వాళ్లు తెలుగు భాషను, సంస్కృతిని ఎన్ని తీరులుగా కోల్పోవాల్సి వస్తుందో వర్ణించలేం. దశాబ్దాలుగా ఈ సాంస్కృతిక దాడి కొనసాగుతూనే ఉంది. తెలుగువారు ముక్కలుగా విడిపోతే మొదటికే మోసం. మన రాజకీయ నాయకత్వం తమ రోజువారీ రాజకీయాలలో పీకల దాకా కూరుకుపోయి సాంస్కృతిక వారసత్వాన్ని విస్మరించింది. అందుకే దానికి భాష, కళలు, సంస్కృతి పట్ల దీర్ఘకాలిక విధానాలు లేవు. ప్రజలను సంప్రదాయానికి కట్టిపడివేసే శక్తి మెండుగా ఉన్న కళారూపాలు నశించడం వలన జనజీవనంలో సంస్కృతి పట్ల స్తబ్దత ఏర్పడింది. గత 53 కాలంలో మన రాజకీయ నాయకత్వం ఈ మౌలిక అంశాలను అలక్ష్యం చేసిన ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నినాదాలు. తెలుగు వారికి బలమైన సాంస్కృతిక అస్తిత్వం ఉన్నప్పటికీ పెద్దగా అవసరం లేకపోయినా రాష్ట్రాన్ని ప్రస్తుతానికి 2 ముక్కలుగా, ముందు 3, 4, 5 ముక్కలుగా విభజించేందుకు తెలుగువారు అంటే రాజకీయ నాయకుల ముసుగులో కొందరు స్వార్థపరులు కనబరుస్తున్న ఉత్సుకత, ఆదుర్ద భావితరాల వారికి తీరని నష్టం కలిగిస్తుంది. ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పరిచినప్పుడు తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండడంతో ఇది సాధ్యపడలేదు. అయితే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వారు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు. తదనంతరం ఈ ఒప్పందం సరిగ్గా అమలు కావడం లేదని 2001లో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను తెరపైకి తెచ్చారు. తెలంగాణ మేధావులారా, ఓసారి ఆలోచించండి. 1969 నాటి తెలంగాణ ఉద్యమం ముల్కీ నిబంధనల కోసమే జరిగిందని చెప్పవచ్చు. ఆ సమయంలో ఆంధ్ర సీమ ప్రాంతం పోటీగా ఉద్యమించలేదు. 1972లో జయాంధ్ర ఉద్యమం సమయంలో తెలంగాణ పోటీ ఉద్యమం నడవలేదు. కేవలం ఉద్యోగాల పరిరక్షణే ధ్యేయంగా సాగింది. తెలంగాణ ఉద్యమకారులు తమ వెనుకబాటుతనానికి ఆంధ్ర ప్రాంత వాసులే కారణమని ఆరోపించడం ఎంతవరకు సబబు? తమ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్న ఆందోళన ఉంటే దానికోసం ఇంతకుముందు ఏనాడైనా ఇలాంటి ధర్నాలు ఎందుకు చేయలేదు? తమ ప్రాంతం వెనుకబడిపోయిందంటూ తమ వనరుల్ని సీమాంధ్ర ప్రజలు దోచుకుపోతున్నారని పదే పదే చేసే ఆరోపణల్లో వాస్తవాలు ఎంతో వాళ్లే నిర్ధారించుకోవాలి. వెనుకబడి ఉండడం అంటే ఏంటి? ఆ మాటకొస్తే తెలంగాణ ప్రాంతంలోని మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలు, ఆంధ్ర సీమ ప్రాంతాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, కడప, అనంతపురం చాలా వెనుకబడ్డాయి. 100 కోట్ల జనాభా దాటిన భారతదేశంలో 28 రాష్ట్రాలే ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఏదైనా ఉందా? అలాగే దేశంలో ప్రాంతీయ ప్రత్యేకతలు, అసమానతలు, వెనుకబాటుతనం ఉన్నందున వీటి ఆధారంగా ప్రత్యేక రాష్ట్రాల ఆవిర్భావాలను అడ్డుకోవాల్సిన పనిలేదు. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అవసరమంటూ వాదనలు ఉన్నాయి. అయితే వీటికి కొలబద్దలు ఏంటి, మార్గదర్శకాలు ఏమిటి అన్నది నిర్ధారించుకోవాలి. లేకపోతే ప్రతి జిల్లా కూడా చిన్న రాష్ట్రానికి అర్హమైనవే అవుతుంది. ప్రతి ప్రాంతీయ వ్యత్యాసము, అసమానత కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు దారితీస్తుంది. దేశంలో ఎక్కడైనా రాష్ట్ర విభజన అంశాన్ని పరిశీలించడానికి ఉద్యమాలు, ఆందోళనలు, నాయకుల ప్రకటనలే ఆధారం కాకూడదు. తెలంగాణ వివక్షకు, అన్యాయానికి గురైందని, వివిధ రంగాల్లో వెనకబడిపోయిందని ఆరోపించే నాయకులు
మరి దానికి కారణాలేంటో చెప్పరు. ఎందుకు వెనకబడి ఉన్నామన్న దానికి పాలకులు బాధ్యులు కారా? ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయ నాయకులు, మేధావులు తెలంగాణ ప్రాంత సమస్యల కోసం ఎంతవరకు ఉద్యమాలు, పోరాటాలు చేశారో వాళ్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ వెనుకబాటుతనానికి సీమాంధ్ర నేతలు, ప్రజలే కారణమంటూ చూపుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, విద్వేషాలను రగిలించే ప్రచారానికి పూనుకోవడం విజ్ఞత కాదు. విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వ విధానాల వల్ల అన్ని ప్రాంతాల ప్రజల జీవన పరిస్థితులు దిగజారాయన్నది వాస్తవం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినా, సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విధానాల ప్రభావం ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానంపై ఎలా ఉంటాయన్నది ప్రధానం. ఇలాంటి మౌలిక విషయాలను తెలంగాణ విద్యావంతులు, రాజకీయ నాయకులు విస్మరించడం విచారకరం. పదే పదే విడిపోతామని, ఇష్టం లేని దాంపత్యాన్ని బలవంతంగా రుద్దుతారా అని, విడాకులు వీలులేదా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ నవంబర్ 29 దీక్ష వరకు రాష్ట్రంలోని మిగతా రాజకీయ నాయకులు ఏం చేశారు? అప్పుడు వారికి సమస్యలు గుర్తుకు రాలేదా? అంతవరకు కలిసిమెలిసే ఉన్నాం కదా. 53 ఏళ్ల సమైక్య జీవితంలో మనవలు, మనవరాళ్లు కలిగిన తర్వాత విడాకులు కోరడం నసబాటు కాదా? సాధారణ తెలంగాణ ప్రజానీకానికి అభివృద్ధి కావాలి కానీ కొత్త రాజకీయ పరిపాలన కాదు. ఇది కేవలం రాజకీయ నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించొచ్చు. ఇక వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న విశిష్ట సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ నిదర్శనం. తెలంగాణ ప్రాంతంలో వెనుకబాటుతనం ఉంది. అయితే జాతీయ దృక్పథంతో చూస్తే ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నాయి. ఎంతో అభివృద్ధి చెందిన మహారాష్ట్రతో పోల్చితే ముంబై, పూణే నగరాలను పక్కన పెడితే చాలా జిల్లాలు తెలంగాణ కంటే వెనుకబడ్డాయి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని విభజించడం వల్ల ప్రస్తుతమున్న సమస్యలు పరిష్కారం కాకపోగా అవి మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. తమపై సాగుతున్న సీమాంధ్రుల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన ఆధిపత్యం నుండి విముక్తి కావడానికి ప్రత్యేక రాష్ట్రంగానే ఏర్పడాల్సిన అవసరం లేదు. వారి ఆకాంక్షలు సమైక్య రాష్ట్రంలోనే నెరవేర్చుకోవడానికి ఉద్యమాలు, ధర్నాలు చేయొచ్చు. వెనుకబాటుతనం మీద ఉద్యమం తప్పు కాదు. కానీ దానికోసం చరిత్రను వక్రీకరించడం, ఊకదంపుడు ఉపన్యాసాలతో గంగెలెత్తిపోవడం ప్రజాద్రోహం, రాక్షస రాజకీయం. ఎవరి తెలుగు తల్లి అని, ఎవరికి తల్లి అని అనాగరికంగా ప్రశ్నించటం జన్మభూమిని అవమానించడమే. 53 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన తర్వాత 9 కోట్ల తెలుగు జాతి ముక్కలు చెక్కలు కావాల్సిన అగత్యమేంటి? నిష్పక్షపాతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉభయ ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువత సంయమనంతో వ్యవహరించి వాస్తవాలను అర్థం చేసుకోవాలి. రాష్ట్ర సమైక్యతకు దోహదం చేయాల్సిన అవసరం గ్రహించాలి. అభివృద్ధి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న ఆరోపణల్లో నిజానిజాలు తేటతెల్లం కాకపోతే తెలంగాణ, తెలంగాణేతర ప్రజల మధ్య ఒక శాశ్వత అగాధం ఏర్పడే ప్రమాదం ఉంది. దీనివల్ల తెలుగు భాష మాట్లాడే ఒక ప్రాంత ప్రజలు భవిష్యత్తులో శత్రువులుగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. తెలుగు వారందరినీ ఏకం చేసే శక్తి తెలుగు భాషకు ఉంది. యాస ఏదైనా తెలుగు భాషంతా ఒక్కటేనే భావాన్ని మర్చిపోరాదు. ప్రస్తుతం మనందరినీ ఏకం చేయగల మౌలిక సంస్కృతి కొరవన్న ఫలితంగా ఏ విలువ, ఏ నీతి లేని రాజకీయ వ్యవస్థలో మనం గత 50 ఏళ్లుగా బతుకుతున్న ఫలితంగా ఈ రోజు సాంస్కృతికంగా మనం ఒక ప్రతిష్టంభన ఎదుర్కొంటున్నాం. ఈ ప్రతిష్టంభన నుంచి మనం బయటపడాలే తప్ప దానికి లొంగిపోకూడదు. ఘనమైన సమ్మిళిత తెలుగు సంస్కృతి వారసులుగా తలెత్తి గౌరవంగా బతకడమా, లేక క్షుద్ర రాజకీయాలకు ఎరగా మారి మన అస్తిత్వాన్ని కోల్పోవడమా అన్నది మన చేతుల్లోనే ఉంది. చరిత్ర మనపై మోపిన ఈ గురుతర బాధ్యతను నిర్వర్తించడంలో మనం విఫలమైతే భావితరాలు మనల్ని క్షమించవు. భావోద్వేగాలకు తల వంచి మనల్ని మనం ముక్కలు చేసుకుంటే మనకు పుట్టగతులు ఉండవు. తెలుగు జాతి వేరుపడితే సంస్కృతి పరంగా దేశ చిత్రపటంలో మనం 2, 3 చిన్న పీలికలుగా మిగిలిపోతాం. ఇది మన తెలుగు జాతికి గాని, మన సంతతికి గాని గౌరవప్రదం కాదనే వాస్తవాన్ని తెలుగు వాళ్లు గ్రహించాలి. తెలుగు అస్తిత్వానికి పెద్ద గొడ్డలు పెట్టిగా మారిన ప్రత్యేక రాష్ట్ర వాదనలను పక్కన పెట్టి తెలుగు వాళ్లు అందరూ ఐక్యంగా తమ తమ ప్రాంతాల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు అడుగులు వెయ్యాలే కానీ విడిపోయి ఒంటరిగా మిగిలేందుకు కాదని తెలుసుకోవాలి. ఇంతకాలం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామన్న ప్రత్యేక తెలంగాణ వాదులు ఇప్పుడు అభివృద్ధిని పక్కన పెట్టి ఆత్మగౌరవం అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. అసలు ఆత్మగౌరవం అంటే విడిపోవడమేనా? తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఏమాత్రం చర్యలు చేపట్టని రాజకీయ నాయకులు కేవలం తమ అస్తిత్వాన్ని చాటుకునేందుకు దీక్షలు, ఉద్యమాలు చేపట్టడంలో ఆంతర్యమేంటి? తమ నియోజకవర్గాలకు కేటాయించబడే నిధులను తమ ప్రాంత ప్రజలకు ఖర్చు చెయ్యని ప్రజాప్రతినిధులు ఇప్పుడు కేవలం విడిపోయేందుకు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడటంలో ఉన్న తొందరపాటును ఏమని పిలవాలి? తెలుగు ప్రజలారా,
తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనే పాటను గుర్తు చేసుకోండి. తెలుగు మాట్లాడే ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే తెలుగు వారి ఆత్మ గౌరవానికి నిండుదనం ఉంటుందనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జై హింద్.